मातरम वंदे मातरम भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय పూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Request Sri Bandaru Dattatreya, GCB guys, hold back. Mamata Pujari, Arjuna Award in Kabaddi. Please guys, clap up. Thank you so much. శాసనసభ పక్ష నేత మిత్రుడు శ్రీ కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ రామచంద్ర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, మరి జగదీష్ గారు, మిగతా అనేక మంది క్రీడాకారులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం, రన్ చేయడం ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మహిళా వాళ్ళు కూడా దాదాపుగా 3 కిలోమీటర్లు మీరు పరిగెత్తి ఈనాడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు నేను మళ్ళొకసారి మీ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది, కానీ దేశంలో సమస్యలు పెరిగినాయి. దేశంలో సమస్యలు చాలా పెరిగాయి. ఆర్థికమైన సమస్యలు ఒక దిక్కుంటే సామాజికమైన సమస్యలు పెరిగినాయి. ఈ సామాజికమైన సమస్యలు మన సమాజంలో ఐకమత్యాన్ని పెంచే బదులు ఘర్షణ, పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఒక ఆలోచనలు, దేశ హితం కోసం కన్నా దేశానికి మేలు జరిగినటువంటి ఒక ఈ దుష్ప్రచారము 60 సంవత్సరాల నుంచి భారతదేశం మీద కావాలని కొన్ని విదేశీ శక్తులకు ఉన్నటువంటి ఒక ప్రమేయం వల్ల ఈ దేశము చిన్న విచ్ఛిన్నాన్ని గురి చేసే ప్రయత్నం చేసినారు. ఒకవైపున ఈశాన్య రాష్ట్రాలు మండుతున్నటువంటి పరిస్థితి ఉండేది. ఏ రోజు చూసినా ఉగ్రవాదంతో, తీవ్రవాదంతో ఈశాన్య రాష్ట్రంలో రోజు బాంబు పేలుళ్ళు, హత్యలు ఈ రోజు కూడా జరుగుతుండేవి. ఇంకో పక్కన మనకున్నటువంటి ఒక 2 సరిహద్దు ప్రాంతాల్లో ఒకవైపు బంగ్లాదేశ్,